భువన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా భయమేమి లేదిగా భారం తొలగిందిగా శ్రీ యేసురాజు పుట్టగా పరలోక తండ్రి ప్రేమగా తన వారసుని పంపగా భూలోక వాసులందరికీ శుభవార్త పండుగ పరలోక తండ్రి ప్రేమగా తన వారసుని పంపగా భూలోక వాసులందరికీ శుభవార్త పండుగ రారే జనాంగమా కనులారా చూద్దామా సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా పరలోకవాసుడు పరిశుద్ధ దేవుడు తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడు గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా భయమేమి లేదిగా భారం తొలగిందిగా శ్రీ యేసురాజు పుట్టగా. అందరం చప్పట్లు కొడదాం. క్రీస్తు పుట్టుకలో కూడా ఒక ఆరాధన జరిగింది. మనం ఎలా ప్రార్థన జరుపుకుంటామో ఆలయాలలో ఆయన పుట్టుకలో భాగంగా ఆరాధన జరిగింది. దేవదూతలు పాటలు పాడారు, కొందరు దేవదూతలు వాక్యాలు వల్లించారు. మళ్ళీ ఇప్పటికే 6:30 అయింది. మళ్ళీ దూరం ప్రాంతం నుంచి కూడా వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మనం ఇబ్బంది చేయకూడదు. తర్వాత సీనియర్ పాస్టర్ వచ్చే బైబిల్ పట్టణం ఫాదర్ డిఎస్ పాల్ ఆర్సిఎం చర్చ్ వచ్చారా? పశువుల తొట్టిలో పరుండ పెట్టబడి ఉండుట మీరు చూచెదరు, ఇదియే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేస్ అందరు మీరు చప్పట్ల ద్వారా వారికి ఆనందం తెలియజేయవలసింది కోరుతున్నాను. Christmas
థ్యాంక్ యూ చాలా బాగా పాడు పాప. తర్వాత ఉపదేశంలో బ్రదర్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని వారు దేవునికి స్తోత్రము చేయించు ఉండిరి. జన్మించిన వాడు రక్షకుడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు మనందరికీ అర్థం తెలుసు. ఆయన అభిషిక్తుడైన వాడు. యేసు అనే పదానికి కూడా మనకు అర్థం తెలుసు. ఆయన రక్షకుడు అయినవాడు. సో జన్మించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకరక్షకుడు. ధరల వెలసెను దివి దూతల స్తుతులు విడచి దివ్యలోక మహిమ మరచి దేవుడే దీనుడై ధరల వెలసెను. ధరనరులను ప్రోవగోరి దర్శనమెడెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువును స్తుతిస్తూ చప్పట్లు కొడదాం అందరం కూడా. దాటలేని పాప కడలి దాటించెను. ధర్మ పదమునందు ప్రజలు నడిపించెను. దాటలేని పాప కడలి దాటించెను. ధర్మ పదమునందు ప్రజలు నడిపించెను. దుఃఖితులకు సమాధాన భాగ్యమివ్వగా, దుఃఖితులకు సమాధాన భాగ్యమివ్వగా, ధన్యుడేసు కన్య మరియ సుతుడై వెలసే. ధన్యుడేసు కన్య మరియ సుతుడై వెలసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ధనవంతుడైన తాను మన కోసము దీనునిగా పశుల పాకనే ఎంచెను.
పశుల పాకనే ఎంచెను దిగులేల భయమేలవో నేస్తమా దిగులేల భయమేలవో నేస్తమా దయగల యేసయ్యను చేరుమునేడే దయగల యేసయ్యను చేరుమునేడే హల్లెలూయా 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 దీదూతులు స్తుతులు విడచి దివ్యలోక మహిమ మరచి దేవుడే దీనుడై ధరల వెలసెను ధర నరులను పోవగోరి దర్శన వెడెను హల్లెలూయా 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 హల్లెలూయా. బాబుసార్ గారు కూడా హాజరై ఉన్నారు. అందరూ కూడా వేదిక మీద వచ్చారు. అదేవిధంగా మా డిఆర్ఓ గారు కూడా వచ్చి ఉన్నారు. అందరూ వేదిక మీద ఆదిస్తున్న కోరుతున్నాను. మొత్తం 1:05 ఇప్పుడు రెవరెండ్ జోసెఫ్ రాజు గారు వైస్ ప్రెసిడెంట్ ఓసీ డిసిఏ ఉపదేశం ఇవ్వాల్సిందే కోరుతున్నాను. వచ్చారు 2 minutes 2 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నారా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా యంత్రాంగానికి, ఇక్కడ కూడి ఉన్న నాయకులకు, కలెక్టర్ గారికి నా యొక్క శుభాభినందనలు. దేవుని వాక్యము 3 మాటలు నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. జస్ట్ 3 మాటలు మాత్రమే. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. అయితే రక్షకుడికి అతను దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు, అతడు ప్రభువైన క్రీస్తు అని రాస్తుంది. అయితే ఆయన వారి ప్రజలను రక్షిస్తాడని మత్తయి సువార్త వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించునని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడి ఉంది. యేసు ప్రభు గురించి 3 మాటల్లో ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు అతను పుట్టిన ఇంటి మీదకి ఒక స్టార్ వచ్చి నిలబడటం జరిగింది. రెండవది ఏం జరిగిందంటే, అక్కడ పరలోక సైన్య సమూహము ఏంజల్స్ అందరూ వచ్చారు. తర్వాత లోకంలో ఉన్న జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారు. మనము యేసు ప్రభువు వారు దేవుని కుమారుడు అని చెప్పటానికి ఒక యూనివర్స్ మొత్తము కూడా ఐక్యముగా కూడి అక్కడికి రావటం జరిగింది. కాబట్టి మొదటి మాటలో మనము యేసు ప్రభువు వారు దేవుని కుమారుడని గుర్తించగలుగుతాం. రెండవ మాట ఏంటంటే, ఆయన వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రెండవ మాటలు ఏంటంటే, ప్రతి మనిషి కూడా అయ్యో నేను ఇలా చేయకపోతే బాగుండు అని జీవితంలో ఒకసారైనా అనుకుంటాడు. అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని పశ్చాత్తాపడతాడు. కానీ అంతరంగంలో ఉన్న ప్రతి బలహీనతని క్షమించటానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఒక సముద్రములో వాటర్ను ప్యూరిఫై చేయడానికి ఇజ్రాయెల్ ఒక టెక్నాలజీ వాడినట్లు ప్రజల్లో ఉన్న పాపమును తీసివేయటానికి యేసు ప్రభువు వారు తన రక్తమును చిందించి అనేకులు పరిశుద్ధులుగా చేశాడు. మూడవ మాట, అందరికీ అనుసరణీయమైన బోధనలు మాదిరి యేసు ప్రభు ఉంచాడు. మొదటిది క్షమించే గుణము, రెండవది ప్రేమించే గుణము. ఎందుకనంటే ఇంకొక మాట ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి అని యేసు ప్రభువు వారు చెప్పారు. ఆయన బోధలు అనుసరణీయమైనవి. కాబట్టి ఆయన సమాజంలో ఉన్న బలహీనతని, రుగ్మతలను తొలగించడానికి, లోకమును రక్షించడానికి యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి ఉన్నారు. అందుకై మనమందరము సంతోషించాలి. కాబట్టి ఆయన వారి ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును. కాబట్టి యేసు ప్రభువు వారు దేవుని కుమారుడు, ఆయన పుట్టిన ఈ దినమును జ్ఞాపకం చేసుకొని మనము సంతోషించాలి. ఈ సమయం ఇచ్చిన మెయిన్ డిప్యూటీ కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకి, ప్రధానులకి అందరికీ నేను సమయాన్ని అందజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ జోసఫ్ రాజు గారు. అనుకున్న టైం కదా
కంప్లీట్ చేశారు. తర్వాత పాస్టర్ బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞలే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నేను సారీ అప్రిషియేట్ చేస్తున్నారు. మైక్ ఇవ్వము. ఇప్పుడు ఉపదేశం సిహెచ్ రమేష్ బాబు గారు, యూపీ. ఉపదేశం తరపుల్ని పాప చేత పాడు 2 minutes తీసుకోండి ఫాదర్. దేవుని స్తోత్రం. మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. రెండోది ఏంటంటే ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్, అందరికీ ఒక బహుమానం.
దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఎందుకు పంపించాడంటే మనమందరం పాపములో చనిపోతున్నాం. మనల్ని బతికించడం కోసం ప్రభువు తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. కాబట్టి మరణించకుండా పాపములో క్రీస్తు వారు మనకి మరి ఒక గొప్ప బహుమానముగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. రెండోది ఏంటంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో సమాధానం లేదు. లోకాసువార్త ఇందాక చదివిన వాక్య భాగంలో ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం, కుటుంబాల్లో, సంస్థల్లో, సంఘాల్లో, నాయకత్వంలో, అధికారంలో, దేశంలో, ప్రపంచంలో ప్రస్తుతం కోల్పోతుంది ఏంటంటే తెలుసా? సమాధానం ఉండటం లేదు. క్రీస్తుని కలిగి ఉంటే అది సమాధానం. ఆ బహుమానాన్ని పొందుకున్నది కన్య మరియా. ఆమె గురించి ప్రపంచమంతా కొనియాడుతున్నారు. ఆ బహుమానాన్ని పొందుకున్నటువంటి శిష్యులు రేపు తీర్పరులుగా ఉన్నారు. ఆ బహుమానాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు ఈ కుటుంబంలో సమాధానం ఉంది. మరి ఆ కాలంలో హేరోదు రాజు పక్కనే ఉన్న బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టిన వారి సంగతి ఆయనకు తెలియలేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి 2 సంవత్సరాల్లోపు చెబితే కానీ తెలియలేదు. మరి కాలంలో అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యం అందజేయబడుతూ ఉంది. మరి ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే, దేవుని బిడ్డలుగా వాడబడినట్లయితే మన కుటుంబాల్లో, మన దేశంలో, ప్రపంచంలో నెమ్మది, సమాధానం ఉంటుంది. ఆ విధంగానే మరి దేవుడు లోకమును ప్రేమించి మన కోసం వచ్చినాడు కాబట్టి ఆయన మనం అంగీకరించి మన కుటుంబాల్లో సమాధానం పొందుకుందాం. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. విషయం మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ టైం. థ్యాంక్ యూ ఫాదర్. తర్వాత పాస్టర్ కే వాణి నతానియల్ గారు వచ్చారా? ఓ పాట పాడతారు, గీతాలాపన. చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. ఆదరించు వాడవు, ఆదుకొను వాడవు, సేద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. ఆదరించు వాడవు, ఆదుకొను వాడవు, సేద తీర్చు వాడవు,
చాలా చక్కగా పాడారు. నేను ఒకరోజు మార్నింగ్ సండే అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా సండే హాలిడే కాబట్టి ఇది 12 నేను 9 గంటలకి ఫోన్ చేస్తే 9 గంటలకి చర్చిలో నిజమైన భక్తుని వలె మా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారు అక్కడ ప్రార్థనలో ప్రేయర్లో పాల్గొన్నారు. ఆ రోజు నేను డిస్టర్బ్ చేయడం జరిగింది. వారిని కూడా ఈరోజు మీ ఉపాధి కూడా ఉపదేశించవలసిందిగా ఓబులేస్ గారిని, ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఒకే బ్యాచ్మేట్స్ సార్, ఇద్దరం కూడా 95 అందరినీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వేదికపై ఉన్న పెద్దలు, మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సార్ గారికి, ఆనరబుల్ ఎంపీ గారికి, మేయర్ గారికి, మన జిల్లా ప్రియతమ కలెక్టర్ గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, డిఎండబ్ల్యూఓ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా స్థాయి అధికారులందరికీ, క్రైస్తవ ఫాదర్స్, తర్వాత సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మొన్ననే అంబేద్కర్ భవన్లో చాలా గ్రాండ్గా డిఆర్డిఏ వారి ఆధ్వర్యంలో కూడా క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈరోజు మన కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో డిఎండబ్ల్యూఓ డిపార్ట్మెంట్ ద్వారా ఈ హైటీ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. నిజానికి ఈ కార్యక్రమం 2011లోనే స్టార్ట్ అయింది ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో. అప్పుడు నేను డిఎండబ్ల్యూఓ అధికారిగా ఉన్నాను. అప్పుడు కలెక్టర్ గారు రామశంకర్ నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ సంవత్సరం నుండి కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. చాలా సంతోషం. సమయం తక్కువ. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగు. ఆయన ఈ లోకానికి రావడంలో ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు లోకాన్ని సృజించినప్పుడు మానవుని కూడా సృజించారు. కానీ తినవద్దని చెప్పినటువంటి పండును తిని పాపంలో పడిపోయారు. ఆ రకంగా దేవుని నుండి దూరమైనటువంటి మానవుణ్ణి మరలా దేవుని దగ్గరికి చేర్చేటువంటి ఉద్దేశంతో ఆ కార్యాన్ని తన భుజస్కంధాల పైన వేసుకుని ఆ ప్రభు భూమిని విడిచి నరవతారిగా ఈ లోకానికి రావలసిన సమయం వచ్చింది. ఆ వచ్చినటువంటి సమయమే ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటము. అది ఆరాధించకుండా మనం విందులు, వినోదాలు, ఇంకా ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ చేపడితే దీనికి అర్థం లేదు. ఆత్మతో, సత్యముతో, యథార్థముతో ఆరాధించాలి అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. అది తెలుసుకున్నటువంటి జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరం ప్రయాణం చేసి సరే బెత్లెహేము దగ్గర వచ్చి ఆయన ఉన్నటువంటి గృహంలో వాళ్ళని చూసి అత్యానంద భరితులై సాగిలపడి పూజించి కానుకలు సమర్పించారు. సాగిలపడి పూజించి కానుకలు సమర్పించారు. అందుకే కీర్తనకారుడు అంటాడు కీర్తనలో, రండి నమస్కారము చేసి సాగిల పడదము అని అంటాడు. అలా వచ్చి మనం సాగిల పడితేనే దీనికి అర్థం. అలా సాగిల పడిన వాళ్ళలో పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము తీసుకోవచ్చు. అబ్రహాము సాగిలపడి నమస్కారం చేసినందువల్లనే ఈ నిండు వృద్ధాప్యములో నేను సంతానము కలగగలనా. నమస్కారం చేశాడు, తగ్గించుకున్నాడు, వినయంతో ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ఫలితాన్ని అద్భుతంగా చూడగలిగాడు. అంతేకాకుండా రూతు కూడా బోయజు దగ్గర పడి వినయంతో ఉంది కాబట్టి ఈ లోకానికి రావలసినటువంటి క్రీస్తు ప్రభు వంశములో ఆమె కూడా చేరగలిగింది. అలా మనం కూడా ఈ సందర్భంగా క్రీస్తు ప్రభువుకు సాగిలపడవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా వాళ్ళు పూజించారు. ఎవరు? జ్ఞానులు. పూజ అంటే ఆయన నామము పరిశుద్ధమైంది, పూజింపదగింది అని కీర్తనలు 111
9వ వచనంలో ఉంది. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడవు అని నిర్గమాకాండంలో కూడా రాయబడి ఉంది. చూసారా, దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఆ మండుచున్న అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ వారినే రక్షించడం కాకుండా అక్కడ దేవుడు పరిశుద్ధ నామం బయలుపరచబడింది. అంతేకాకుండా వాళ్ళను అగ్నిగుండంలో వేసినటువంటి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్, మీరు నమ్ముకున్న దేవుడు పూజ్యనీయుడు, మీరు నమ్ముకున్న దేవుడు పూజ్యనీయుడు, ఆయనే సాక్ష్యం చెప్పగలిగాడు. అలాంటి పూజింపదగినటువంటి వ్యక్తి ప్రభు మహనీయుడు. మనం అందరం కూడా పూజింపవలసిన వారమై ఉన్నాం. 3వదిగా వాళ్ళు కానుకలు సమర్పించారు. ఒటి చేతులతో రాలేదు వాళ్ళు, అంత దూరం నుండి వచ్చి వాళ్ళు తెచ్చినటువంటి ట్రెజరీస్ బాక్సెస్ తెరచి కానుకలు సమర్పించారు. చూడండి, కానుకలు సమర్పించడంలో కూడా చాలా అర్థం ఉంది. సౌలు రాజు కాకముందు తన తండ్రి యొక్క గాడిదలను వెతికేటప్పుడు ఎంత వెతికినా సాధ్యం కాలేదు. దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళ్తే ఆయన ఎక్కడున్నవి అని చెప్తారు అని ఒక డైరెక్టర్ మాట విని అక్కడికి పోయేటప్పుడు కూడా సౌలు సమూయేలు అనేటువంటి దైవజనుడికి కానుకలు ఇయ్యటానికి తీసుకొని వెళ్తాడు. అందుకే మనము ఏ మందిరానికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళరా. అంతెందుకు, రాజులు 2వ గ్రంథంలో కూడా నయమాను కుష్ఠరోగి, అతను తన కుష్ఠరోగము నుండి బాగుపడాలి అంటే ఇజ్రాయేలు రాజ్యంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే మంచిది ఒక చిన్నది సలహా ఇస్తే అక్కడికి వెళ్ళాడు. పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోయాడా? చాలా విలువైనటువంటి కానుకలు తీసుకుని వెళ్ళాడు. అలా మనము కూడా మందిరాలకు కానుకలు తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు సమర్పించింది బంగారం, సాంబ్రాణి, బోలం. బంగారం పరిశుద్ధతకు సూచన, అంతేకాకుండా రాజరికానికి కూడా సూచన. సాంబ్రాణి యాజకత్వానికి సూచన, క్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడు. బోలం శ్రమలకు సూచన, ఆ కల్వరి శిలువలో ఎంతో శ్రమించి శ్రమలను అనుభవించి మన కొరకై ప్రాణం పెట్టాడు, అవి శ్రమలు. అలాంటి అర్థం ఇచ్చే విధంగా వాళ్ళు కానుకలు సమర్పించారు. అది మనం నేర్చుకోవాలి. అలాంటి వెలుగు సంబంధమైనటువంటి అనుభవాన్ని చూసినటువంటి జ్ఞానులు అలా వచ్చారు. మన బైబిల్ గ్రంథంలో ఆ వెలుగు అనుభవాన్ని చూసినటువంటి వ్యక్తులు వెనుదిరిగిపోలేదు. పాత నిబంధన గ్రంథంలో మోషే పొద అనుభవం, అది వెలుగే. ఆ పొద కాలిపోతుంది కానీ, మండుతుంది కానీ పొగ రాలేదు, అది కాలిపోలేదు, నాశనం కాలేదు. ఇది ఒక వింత. ఆ వింత చూస్తూ ఉన్నప్పుడు మోషే, నువ్వు దగ్గరికి రావద్దు, ఇది పరిశుద్ధమైనటువంటి ప్రదేశం అంటే అప్పుడు ఆయన చెప్పులు తొడుక్కున్నాడు. ఆ చెప్పులు వదిలేశాడు. అక్కడ పొందినటువంటి వెలుగు అనుభవం, ఆ పొద అనుభవానికి మోషే గారు విధేయుడయ్యారు. మరలా ఎక్కడ రాజీ పడలేదు. అలా వెలుగు అనుభవం పొందినటువంటి మీరు అంటే 2025వ సంవత్సరం మీరు క్రిస్మస్ యొక్క అనుభవాలు ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నారు. ఆ అనుభవం కనుక మీరు పొంది ఉంటే ఎక్కడ కూడా క్రైస్తవ జీవితంలో మోషే వలె రాజీ పడకుండా ముందుకు సాగవలసిందిగా నేను కోరుతున్నాను. 2వదిగా న్యూ టెస్టిమెంట్లో సౌలు దమస్కు మార్గంలోకి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆకాశం నుండి గొప్ప వెలుగు కలిగింది, దానికి అంధుడయ్యాడు. ఎవరంటే నువ్వు హింసిస్తున్న యేసును అంటాడు. నేనేంది వీళ్ళను హింసిస్తుంటే నన్ను హింసిస్తున్నాడని అంటారు అని అంటే నన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టుగా ఫీల్ అవుతారని జకరియా గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడ పొందినటువంటి వెలుగు అనుభవము సౌలుకు పౌలుగా మారిపోయి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సంఘాలు కట్టాడు, వివాహ సంబంధమైనటువంటి కట్టడాలు ఇచ్చాడు. ఎన్నో కట్టడాలను పౌలు ద్వారా మనకు సంక్రమించాడు. ఆ వెలుగు అనుభవం పొందుతున్నటువంటి మీరందరూ ఆయనకు సాక్షులుగా జీవించాలని నేను ఈ సందర్భంగా, అంటే టైం లేదు కాబట్టి క్లుప్తంగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను అడగగానే ఇందాక 1 గంట క్రితమే చెప్పాను సార్ మీ ఉపదేశం అని. వారు చక్కటి ఉపదేశం ఇచ్చారు సార్.
యాక్చువల్లీ నేను ఎరస్టవేల్ ఇప్పుడు గుంటూరు ప్రకాశం జిల్లా చేస్తున్నా. ఇప్పుడు 3 క్రిస్మస్ కార్యక్రమాలకు నిర్వర్తించాను సార్. పల్నాడు, గుంటూరు, బాపట్ల. సార్ మా డిఆర్ఓ గారు చెప్పినంత చక్కగా ఎవరు ఉపదేశించలేదు సార్. తర్వాత ఫాస్టర్ మాధురి మేరీ ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నా, గీతాలాపన్న. వచ్చారమ్మా? ఓకే. తర్వాత క్రిస్మస్ అభినందనలు. నాకు యాక్చువల్ ఇందులో ముందు 10 నిమిషాలే, నాకు మీరు 7 పేరు ఇచ్చారంటే ఒక్కొక్కరికి 1 నిమిషం మాత్రమే కేటాయిస్తున్నాను. దయచేసి ఆ టైం నేను అర్థం చేసుకుంటే, ఎందుకంటే పెద్దలు కూడా ఉన్నారు, మళ్ళీ ఇంకా వేరే కార్యక్రమాలు వాళ్ళు కూడా ఎత్తులో క్రిస్మస్ కార్యక్రమం పార్టిసిపేట్ చేయాలి. ఒక్కొక్కరు 1 నిమిషం మాత్రం తీసుకోండి. రెవరెండ్ టీఎస్ఎస్ సింగ్, ప్రెసిడెంట్. Opportunity to deliver a few words and greetings to all our Christian people and elders. 6 నిమిషం అయిపోయింది, ఇంకొక 6 నిమిషం ఉంటే ఈడీ గారు కిందకి వెళ్ళండి సార్ అంటారు. సార్, క్రైస్తవులుగా మాకున్న సమస్యలను మేము చెప్పుకోవాలి. ఈ శాఖ క్రైస్తవులచే పెట్టబడింది. క్రైస్తవుల సమస్యలు, క్రైస్తవుల ఉద్దేశాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చాలా చక్కగా చేస్తున్నారు. క్రిస్మస్ శుభములు చెప్పండి అంటే 151 కోట్ల రూపాయలు ఈరోజు ఆయన రిలీజ్ చేశారు క్రైస్తవుల కోసం. 6 సూత్రాల పథకాలతో క్రైస్తవ మిషనరీలు 150 చరిత్ర కలిగినటువంటి సంఘాలను స్థాపించి ఇవాళ క్రైస్తవ యొక్క వ్యాప్తిని ప్రపంచవ్యాప్తంగా 500 దేశాలు క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. అంటే క్రీస్తును నమ్మటం అనే ఉద్దేశాన్ని ఇక్కడ మనం బలపరుస్తున్నాం. 3 పాయింట్లు 6 నిమిషంలో చెప్తా. పురుషుని ఎరగనటువంటి స్త్రీ కన్యగా ఎవరైనా పుట్టారా? ఒక బిడ్డ. ఇక్కడ కూర్చున్న తల్లులు చాలామంది ఉన్నారుగా. పురుషుని ఎరగనటువంటి స్త్రీ కన్యగా ఒక బిడ్డను ఈ దేశానికి ఇవ్వటం ఎక్కడన్నా చూసారా, విన్నారా? చరిత్ర. గాయాలతో బాధపడుతూ కొడుతున్నా కూడా, కిరీటాలు పెట్టినా కూడా, బళ్ళాలతో పొడుస్తున్నా కూడా, రక్తం వస్తున్నా ఏడవకుండా మౌనం వహించి ఆయన చక్కగా నవ్వుతున్నటువంటి వ్యక్తిని ఎవరైనా చూసారా? సిలువలో త్యాగం చేసి పోతూ ఒక పాపిని, దొంగను రక్షించినటువంటి మహాన్ త్యాగమూర్తిని ఎవరైనా మీరు చూసారా? 4వది, చనిపోయి సమాధిలో నిలబడి లేచినటువంటి మొట్టమొదట ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి యేసుక్రీస్తు తప్ప మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియదు. మాకైతే యేసుక్రీస్తు. అలాంటి వ్యక్తిని నమ్మాలా లేదా? క్రైస్తవులుగా నమ్మటం కాదు, అన్యులు కూడా నమ్మే పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. 500 దేశాల చిల్లర క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని సంతోషదాయకంగా ఉంటూ కొన్ని దేశాలు మాత్రమే అన్య ప్రాంత దేశాల్లో ఉండుంటే క్రైస్తవ మత వ్యాప్తి కాదు అనేటువంటి ఉద్దేశం ఇవాళ భారతదేశంలో జరుగుతుందంటే ఎంత కష్టమైన పనో మీకు తెలిసే ఉంటుంది. ఒక ఆర్మీ ఆఫీసర్ అన్యం పుణ్యంగా ప్రార్థన చేసుకుంటే ఉద్యోగం తీసేస్తారంటే క్రైస్తవులకు ఎంత ఘోరమైనటువంటి అవమానం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకునే పరిస్థితి కాదు. దయచేసి క్రైస్తవులు, చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ జిల్లా అధ్యక్షులు, మరి మంత్రి గారు, ఎంపీ గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను నామినేట్ చేసిన తర్వాత నేను వెళ్ళి మేము మీటింగ్లు కలిసినప్పుడు ఆయన 2 కళ్ళు అని చెప్పాడు. దళితులు, దళిత క్రిస్టియన్స్. దళితులు అంటే ఎస్సీలు, క్రిస్టియన్స్ అంటే ఎస్సీలో ఒక భాగం. వీళ్ళందరికీ నేను న్యాయం చేస్తా. క్రైస్తవ మతాన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదంటే మాది ఒకే ఒక రిక్స్. వాళ్ళ మంత్రి గారికి, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి నేను చెప్పుకుంటున్నాను. దళిత క్రైస్తవులను కూడా, అంటే దళిత క్రైస్తవులు అంటే మాలామాదిగలే ఇక్కడ దళిత క్రైస్తవులు అంటున్నారు. దళిత క్రైస్తవులు అంటే వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ జాబితాలో చేర్పించాలనే డిమాండ్ చాలా ఉన్నది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాదు ఇక్కడ దయచేసి. సో దళిత క్రైస్తవులు కూడా మరి వాళ్ళను కూడాను మరి చేర్పించాల్సిన బాధ్యత ఆన్ పార్ విత్ ఎస్సీ ఎంప్లాయీస్, ఆన్ పార్ విత్ ఎస్సీ స్టూడెంట్స్. వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించిన రాయితీలు కూడా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఇవాళ చాలా ఉన్నది. అది మరి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళాలని కలెక్టర్ గారికి, మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ఎంపీ గారికి కూడాను నేను విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈడీ గారు చక్కగా జరుపుతున్నారు, ఇంకొంచెం బాగా జరిగితే బాగుంటుందని సంతోషపడుతున్నాను. బాపిస్టు ఫీల్డ్ క్రిస్మస్ అభినందనలు తెలియజేయండి వచ్చి.
వచ్చారా? ఓకే. తర్వాత బిషప్ నతానియల్ అమ్మా. Thank you, sir. On the dais dignitaries and of the dais dignitaries. మీ అందరికి కూడా యేసుక్రీస్తు అనగా నిన్ను ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అనే ప్రపంచంలో చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారి జన్మమును పునస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలందరికీ, స్థానిక అధికారులందరికీ, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాపరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నతని గారు. బ్రదర్ ఈ బాబురావు డిప్యూటీ డైరెక్టర్ BOUI వర్ణాని నమ్మ కొద్దిగా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపాలని అధికారుల ముందు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మధ్యవర్తిగా, కాలానికి మధ్యవర్తిగా ఉండటం ఇది ఒక చరిత్ర. ఈరోజు తారీఖులు వేసుకుంటున్నామంటే యేసుక్రీస్తు గారి జననం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు. ఎవరన్నా సంతకం పెడితే కింద డేట్ వేయాలి. డేట్ వేస్తున్నారంటే దానికి మూల కారణం యేసుక్రీస్తు గారు. కాబట్టి మహానుభావుడు ఈ లోకానికి వచ్చి మరి ఏమి చెప్పాడో బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడికి ఇవన్నీ తెలుసు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు గారు చెప్పిన మాటలు మత్తయి సువార్త బైబిల్ గ్రంథం ఉంటే దాంట్లో చూడండి 5వ అధ్యాయంలో ఉంటుంది. 43వ వచనంలో నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు? ఫస్ట్ శత్రువుని ప్రేమించమంటున్నాడు. చూడండి, ఫస్ట్ శత్రువుని ప్రేమించమంటున్నాడు. 2వ పాయింట్ హింసించే వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. అలాగా చేసి చూపించాడండి యేసుక్రీస్తు గారు. ఈ లోకానికి సిలువలో ఉంటూ అంత హింస పొందుతూ కూడా తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీళ్ళు క్షమించమని అంటున్నాడండి. ఆ పరిణామంలో వెంటనే దొంగ మారిపోతాడండి. అదేవిధంగా ఇక్కడ స్టెఫన్ గురించి ఒక క్రైస్తవుడు స్టెఫన్ గురించి ఆలోచిస్తే హింసిస్తారండి, కొడతారు, హింసిస్తారు. అతను మోకాలు లేచి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారు, హింసించే వారి గురించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు సౌలుగా ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే హింసిస్తున్నాడో నాయకుడిగా ఉంటున్నాడు సౌలు, అతడు మారిపోతాడండి. యేసుక్రీస్తు గారు మార్చేస్తారు. అంటే ఈ 2 సూత్రాలని ప్రతి క్రైస్తవుడు, ప్రతి పాస్టర్ నేర్పిస్తున్నారు. పాస్టర్ అంటే ఏదో సంఖ్యలు బైబిల్ పెట్టుకుని తిరుగుతున్నారు. చాలామంది చాలా హేళనగా చూస్తున్నారండి. అయితే ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకొని మాకు ప్రతి నెల కొద్ది గొప్ప శాలరీ లాగా ఇవ్వటం చాలా అభినందనీయం. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. మరి మా పాస్టర్లు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. భగవాన్ దాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ IPC వచ్చారా? చేశారు. ఓకే. బిషప్ డాక్టర్ ఇజ్రాయిల్ తిమేరి. అందరికీ వందనాలు. ఒక క్వశ్చన్ అంతే, 1 minute కాబట్టి 1 క్వశ్చన్. మనకు దేవుడు అవసరం అంటారా? ఇది ప్రతి ఒక్కరు ప్రశ్న చేసుకోవాలి. మనకు దేవుడు అవసరం. 1947వ సంవత్సరంలో కిర్లియాన్ అనేటువంటి సైంటిస్ట్ ఒక కెమెరా కనుక్కున్నాడు. దాని పేరు కిర్లియాన్ కెమెరా.
చనిపోయిన తర్వాత జీవితం ఏముంటుంది అని దాన్ని టెస్ట్ చేస్తే ఒక చనిపోయేటువంటి మనిషిని గాజు గ్లాసులు బిగించి కెమెరా ఆన్ చేస్తే తనని గ్లాస్ పగిలి దాని నుంచి ఆత్మ లేసింది. ఆత్మకు చావులేదు, యుగాలు ఉండిద్ది. నాసా సైంటిస్టులు ట్రోపో ఆవరణం, స్టార్ట్ ఆవరణం, అయిన ఆవరణం దాటిన తర్వాత ఏముందని చూస్తే స్వర్గానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడ్డాయి. రష్యా సైంటిస్టులు భూమి అడుగు పొరలో తూకుంటే కిందకి వెళ్తా ఉందంటే అరుపులు కేకలు వినపడుతున్నాయి, అంటే నరకానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మనకు దేవుడు ఎందుకు అవసరం అంటే మనం కష్టపడి పని చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటాం, తింటున్నాం. కానీ చనిపోయిన తర్వాత అస్సలు జీవితం ప్రారంభమైంది. అందుకు ఖచ్చితంగా దేవుడు అవసరం. స్వర్గం నరకం రెండు ఉన్నాయి. నరకం అనేది ఒకటి ఉందని సైంటిస్టులు నిర్ధారణ చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడో దేవుడిని నమ్మని సైన్సే కాదంటాడు, సైన్స్ని నమ్మని దేవుడు కాదంటారు, దైవత్వం కాదంటారు. అలాగే చనిపోయిన తర్వాత ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. మనకి స్వర్గం నరకం రెండు ఉన్నాయి. ఈరోజు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ప్రతి మత గ్రంథాలు 3500 మత గ్రంథాలు ఉన్నాయి భూమి మీద. ప్రతి మత గ్రంథం ఏం చెప్తుందంటే మానవుడు జన్మతః పాపి అని. నేను పాపం నుంచి తొలగించే దేవుడు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి పరీక్ష చేసుకుని ఈరోజు నువ్వు చెక్ చేసుకుని వెళ్ళు, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫాదర్. అదేంటి సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత లాస్ట్ మణిబాబు రేడియాలజిస్ట్ గారు వచ్చారా? 1 minute తొందరగా వచ్చేస్తాయి. వేదికను అలంకరించిన అధికారులకు, పెద్దలకు, వేదిక ముందున్న క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నా చుట్టూ అసత్యం ఉంది, నాకు సత్యం తెలిపేదెవరు? నేను అంధకారంలో ఉన్నాను, నాకు చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగు ప్రసాదించేదెవరు? నేను మృత్యు భయంతో ఉన్నాను, నాకు జీవమునిచ్చేదెవరు? నాకు శాంతిని, సమాధానాన్ని ప్రసాదించేదెవరు అని తరతరాలుగా మనం ప్రార్థిస్తూనే ఉన్నాం. దానికి సమాధానం చెప్పిన ఒకే ఒక వ్యక్తి నేనే. నేనే నేనే మార్గమును, సత్యమును, జీవమును. నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన వ్యక్తి యేసు. యేసు అంటే రక్షకుడు. ఆయన అంటున్నాడు, నాకిష్టులైతే మీకు సమాధానాన్ని ఇస్తాను. నాకిష్టులుగా కావాలంటే మీలో ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి. ఇదే క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫాదర్. నాకు పైన వేదిక మీద పెద్దలందరూ ఉన్న ముందు ఒకసారి కొరియోగ్రఫీ బాబురావు టీం వచ్చారు.
థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మన పెద్దలు మన మధ్యన శ్రీమతి గంగాడ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ వారు నిర్వహించినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రీతమ నాయకులు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అయినటువంటి స్వామి గారికి, అలాగనే మన ప్రీతమ నాయకులు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగనే కలెక్టర్ గారికి, అలాగనే కనిగిరి ఎమ్మెల్యే గారికి, డిఆర్ఓ గారికి, మైనార్టీ కమిటీ అధికారులకు అందరికీ కూడా నా నమస్కారములు. ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పాస్టర్స్కు అందరికీ కూడా నా యొక్క పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ముందు మాట్లాడిన పాస్టర్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, చాలా చక్కగా క్రిస్మస్ గురించి, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఏమి నేర్పించారు అనే విషయాన్ని చాలా చక్కగా పాటల రూపంలో కానివ్వండి, ప్రసంగాల రూపంలో బాగా చక్కగా చెప్పారు. అయితే క్రీస్తు రాకడకు ముందు దేవుడు మానవులకి వాగ్దానం చేశారు. ఏమనంటే యాడమ్ అండ్ ఈవ్ పాపం చేసిన తర్వాత స్వర్గ ద్వారాలు మూయబడ్డాయి. ఏ మనిషి కూడా, ఏ మానవుడు చనిపోయిన తర్వాత మోక్షానికి అర్హత లేనప్పుడు, ఎందుకంటే ప్రజల్ని మనల్ని పుట్టించింది దేవుడే, కానీ మనం పాపములో పడి దేవుడికి దూరంగా ఉంటే కనుక మరి మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళము. స్వర్గానికి కనుక వెళ్ళలేని పక్షంలో మరి ఇంకా మన ఆత్మ వృధాగా అవ్వడం ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి మనం అందరం కూడా మోక్షానికి వెళ్ళాలంటే మంచి మార్గాన్ని ఎన్నుకుంటే మాత్రమే తప్ప మోక్షానికి వెళ్ళలేము. మంచి మార్గం అంటే మనకు తెలుసు ఏది మంచి ఏది చెడు. మంచిని అనుసరిస్తూ చెడుని గనక మనం తీసివేసినట్లయితే అందరూ మంచి వాళ్ళు, అందరూ స్వర్గానికి వెళ్తారు, అందరూ దేవుడి దగ్గరే ఉంటారు. కానీ ఇప్పుడు అనేక రకాల పాపాలు, అనేక రకాల తప్పులు మనం చేస్తూ ఎదుటివారిని హింసిస్తూ, అలాగనే మన దొంగతనాలు కానివ్వండి, అలాగనే మనకు ఉన్నట్టు అనేక దురాచారాలు ఎదుటి వాళ్ళని హీనంగా హింసిస్తూ, వ్యభిచారం చేస్తూ, అలాగనే మరి ఒకరినొకరు ప్రేమ లేకుండా, నేను స్వార్థంతో, అసూయతో, ద్వేషంతో అన్ని రకాలుగా మన చుట్టూ ఉండి మనకు దేవుడికి దగ్గరగా ఉన్నాము అని అంటే అది నవ్వులాటగానే ఉంటుంది. అట్లా కాకుండా దేవుడు మన పాపాల కోసం మనం అందరం కూడా స్వర్గానికి వెళ్ళాలంటే తన ఏకైక కుమారుడు తన యొక్క రక్తాన్ని చిందించినప్పుడు మాత్రమే, మరి ఆయన శిలువ మీద మరణించిన మాత్రమే మనకి స్వర్గానికి వెళ్ళడానికి అర్హత ఉంటుంది అని ఆనాడే వాగ్దానం చేసి, దాని ప్రకారముగా మనమైతే మన బిడ్డలు ఎవరైనా సరే చివరికి టీచర్స్ చదువు సరిగా రావడం లేదని కొట్టినా కూడా మనం ఒప్పుకోము. మన పిల్లలు బాధపడితే మనం ఒప్పుకోము, ఏడిస్తే ఒప్పుకోము. కానీ దేవుడు తన ఏకైక కుమారుణ్ణి అవమానకరమైన శిలువలో మరణించడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే మనందరి యొక్క పాపాల కోసం, మనమందరం కూడా చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడం కోసం తన సొంత కుమారుణ్ణి కూడా అవమానకరమైన మరణానికి కూడా సిద్ధపడ్డారు. ఆయన ఈ లోకంలో ఉండేటప్పుడు ఏం నేర్పించారు అంటే ప్రేమని, త్యాగాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా క్షమని. మనకు సాధ్యము కాని, మానవులకు సాధ్యము కానిది క్షమించడం. ఎవరైనా మనల్ని ఒక్క మాట అంటే 10 మాటలు మనం తిరిగి చెప్పాలి. అలాగే చెప్పలేకపోతే ఈ లోక తీరు ప్రకారంగా అందరూ ఏమంటారు, చేతకానోడు, ఏమి చేయలేనోడు, చేవలేనోడు, పనికిరానోడు. అది మరి జీసస్ ఏం చెప్తున్నాడు, క్షమించండి అని చెప్తున్నాడు. క్షమించడం అనేది చాలా కష్టం. మన ఇంటిలోనే మన తల్లిదండ్రులు తప్పు చేసినా, మనకి ఇష్టం లేని పని చేసినా మనం క్షమించలేము. మన తోడ పుట్టిన వాళ్ళు మనకి ఏదైనా అన్యాయం చేసినా కూడా మనం క్షమించలేము. కానీ అందరినీ కూడా క్షమించండి అని చెప్తూ ఆయన కూడా క్షమించి ఏ రీతిగా మానవుడు బ్రతకాలి అనేది నేర్పించినటువంటి ఏకైక వ్యక్తి ఒక జీసస్ క్రైస్ట్ మాత్రమే. అలాగనే ప్రార్థన అనేది చాలా గొప్ప వరం. ప్రార్థన వలన సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. నాకు తెలిసిన సెయింట్ అగస్టిన్ గారు, మీరు ఎవరన్నా విన్నారు లేదా మాట,
వారి చరిత్రను కనుక మనం చూసినట్లయితే సెయింట్ అగస్టిన్ గారు చాలా ధనవంతులు. ఆయన జీవితకాలంలో ఎన్నో రకాలుగా విలాసాలకి, అంటే ఇంకా మానవులకి మీకు తెలిసే ఉంటుంది నేను చెప్తుంటే ఆ మాట, ఎన్ని రకాలుగా వ్యసనాలకి బానిస. అట్లా ఉంటున్నటువంటి సెయింట్ అగస్టిన్ గారు వాళ్ళ మదరు దాదాపుగా 20 సంవత్సరాలు ప్రార్థన చేశారంట. 20 సంవత్సరాలు తన కొడుకును మార్చమని, సన్మార్గంలో నడిపించమని 20 సంవత్సరాలు. మనము ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వారమో నెలలో 1 సంవత్సరమో కనుక ప్రార్థన చేసి కనుక జరగకపోతే దేవుడు లేడు అని నిర్ణయం చేసుకుంటాం. కానీ ఆమె 20 సంవత్సరాలు దేవుడికి ప్రార్థన చేస్తూ కొడుకును మార్చమనంటే చివరికి ఆయన మారు మనసు పొంది మరి క్రిస్టియానిటీని తీసుకొని తర్వాత ఆయన ఒక సెయింట్గా కూడా మారారు. కాబట్టి ప్రార్థనకి ఎన్నో వరాలు ఉన్నాయి. చాలామంది హిందూస్ కూడా జీసస్ని నమ్మి అనేక రకాల జబ్బులు ఉంటాయి మనలో, క్రానికల్ డిసీజ్ అంటారు. అంటే నయం కాని అనేక జబ్బుల నుంచి విముక్తి కలగడానికి ప్రార్థనతో చాలామందికి స్వస్థత కూడా జరిగిన విషయం నేను నా కళ్ళతో నేను చాలామందిని చూశాను. కాబట్టి నమ్మకంగా ఉండి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా సరే దేవుడు ఇస్తానని మాట ఇచ్చారు. కాబట్టి మనలో విశ్వాసమే లేదు. అదే కనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకి అన్ని రకాల వరాలు మనం పొందుతామని చెప్పి తెలియజేస్తూ, క్రిస్మస్ మనకందరికీ కూడా ప్రేమతత్వాన్ని, శాంతి మార్గాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఆ దేవుణ్ణి అందరూ మంచి మనసుతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన కనిగిరి శాసనసభ్యులు పెద్దలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలు పార్లమెంట్ మెంబర్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. అంతటితో ముగించదలుచుకోలేదు, ఒక 2 నిమిషాలు అంతే. ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా మన కలెక్టర్ గారు రాజాబాబు గారికి, కనిగిరి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొత్తగా ఏర్పడ్డారు సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, మున్సిపల్ మేయర్ గంగాడ సుజాత గారికి, డిఆర్ఓ గారికి, డిస్ట్రిక్ట్ పార్సార్థి గారు వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు పార్సార్థి గారికి, వేదిక నుంచి ఉన్న ఇతర అధికారులకు, ముఖ్యంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడ కలుసుకున్న అందరూ క్రైస్తవ సోదరీమణులందరికీ బాగుంటు కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. నేను భగవంతుడు యేసు భగవానుడు అంటే పూర్తిగా నాకు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే దేశ విదేశాల్లో ఎక్కడ ఉండినా కూడా 24వ తారీఖు సాయంత్రం అనేది క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో దానికి అటెండ్ అయితేనే ఆ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం కూడా నిజంగా అది ఆనందంగా ఉంటుందనే పూర్తిగా నమ్మేవాడిని నేను. ఆ నమ్మకంతోనే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా వెళ్ళినా ఇది పండుగను అంటేనే పూర్తిగా ప్రపంచం అంతా అన్ని దేశాల్లో జరుపుకునే పండుగది క్రైస్తవ సోదరీమణులందరూ కూడా. అందుకే భగవంతుడు అనేది దావీదు పట్టణం నందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేది పూర్తిగా కూడా యేసు భగవాను నమ్ముతున్నాను నేను, నమ్ముతాం కూడా ఉన్నప్పుడు అన్న కూడా తెలుపుకుంటూ విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్య పెద్దలు సాంఘిక సంక్షేమ శాఖ అధ్యక్షులు డోలా బారా వీరాంజనేయ స్వామి గారు కూడా ఉన్నారు, వారిని కూడా ప్రసంగించారు. కలెక్టర్ గారు సారీ క్షమించవాలి సార్, సభాముఖంగా మన జిల్లా కలెక్టర్ వర్యులు రాజబాబు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ
హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి జిల్లా ఆఫీషియల్గా జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతమ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా ఆనరబుల్ ఎంపీ సార్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే కనిగిరి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మన మేయర్ గారు శ్రీమతి సుజాత గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా ఆఫీసర్స్ డిఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్స్, పీడీ డిఆర్డిఏ, పీడీ డ్వామా, డీడీ సోషల్ వెల్ఫేర్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, ఇతర ఆఫీసర్స్, దాంతోపాటు ఈ నగరంలో ప్రముఖ చర్చ్ నుంచి వచ్చినటువంటి ఉపదేశకులు, అభినందనలు తెలియజేసినటువంటి వారు ఐజక్ బాబు ప్రెసిడెంట్ ఓటీ డిసిఏ, రెవరెండ్ జోసెఫ్ రాజు గారు, రెవరెండ్ రమేష్ బాబు గారు, అదేవిధంగా అభినందనలు తెలియజేసినటువంటి రెవరెండ్ టిఎస్ఎస్ సింగ్ గారు, ప్రెసిడెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్, రెవరెండ్ టి దైవ దీనం గారు, బిషప్ నతానియల్ గారు, బ్రదర్ ఈ బాబురావు గారు, భగవన్ దాస్ గారు, బిషప్ డాక్టర్ ఇజ్రాయెల్ గారు, డాక్టర్ జె మణిబాబు రేడియోలిస్ట్ గారు, ఇంకా అటెండ్ అయినటువంటి క్రిస్టియన్ ఫెలోషిప్లో ఉన్నటువంటి మెంబర్స్, అదేవిధంగా పాటలు పాడినటువంటి వారు అందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా క్రీస్తు యొక్క జననం గురించి గౌరవ సభ్యులు మాట్లాడటంతో పాటు పాస్టర్ గారు కొంతమంది మాట్లాడారు, కొంతమంది విషయం చెప్పారు, మా డిఆర్ఓ గారు ఎలాంగేటెడ్ ప్రసంగం కూడా చేశారు. సో నేను ఎప్పుడు కూడా, మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాం. సో మిషనరీ స్కూల్స్లో మేము చదువుకున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ క్రిస్టియన్ అలవాట్లు ఫెయిత్లోనే మా యొక్క బాల్యం అంతా కూడా గడిచింది. సో మేము ఎదిగిన తర్వాత ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ క్రిస్మస్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే జాయ్ టు ది వరల్డ్. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ప్రేమ, లవ్ అండ్ డెడికేషన్, రెండోది ఏంటంటే స్మైల్. సో ఇవన్నీ మనకి జీసస్ క్రైస్ట్ ద్వారా ఈ లోకానికి ఇవ్వబడినాయి. ప్రతి ఒక్క రిలీజన్స్లో కూడా డిఫరెంట్గా ఆ యొక్క సందర్భాలు బట్టి ఆ యొక్క మంచిని చెప్పే రిలీజియన్స్ ఉంటాయి. అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా, క్రిస్టియానిటీలో కూడా అప్పటికి దెర్ ఇస్ నో హోప్. ఆ సొసైటీలో గాడ్ హ్యాస్ టోల్డ్ సంథింగ్, అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. అయితే అది ఏమీ ఇక్కడ లేదు. దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఆర్ దేర్. తర్వాత ఒక రిలేషన్స్ మంచిగా లేవు, హ్యాపీనెస్ లేదు. దెన్ వాట్ ఈజ్ దిస్ అనే టైంలో దెన్ ద గాడ్ హ్యాస్ గివెన్ ఎ వర్డ్. ప్రజలకు ఒక హోప్ ఇచ్చాడు గ్రంథంలో. అదేమిటంటే నేను ఒక కుమారుని పంపిస్తున్నాను. పంపించినప్పుడు అతను వచ్చి మీకు మీతో పాటు ఉంటూ ఏది మంచి ఏది చెడు చెప్తూనే మీకు బదులుగా ఆయన సాక్రిఫైస్ చేస్తాడనేది ముందుగానే నిర్ణయించి ఆయన ఇక్కడ పంపించడం ద్వారా ఎప్పుడైతే ఆయన ఇక్కడ లోకంలో వచ్చాడో అప్పుడు ప్రజలందరూ కూడా హ్యాపీ అయ్యారు. ద రిలీవ్డ్ దే బర్డెన్. ఎస్, దేవుడు పంపించినట్టు ఒక మనిషి మనకి వచ్చాడు, మనతో పాటు ఉంటాడు. సో ఆయన ఎప్పుడైతే వచ్చాడో ప్రజల్లో ఒకలాంటి ఆనందం, సంతోషం. ఏం చేద్దంటే మన బర్డెన్ అంతా కూడా పోయింది అని చెప్పేసి. దెన్ ఆయన వచ్చిన తర్వాత ఆయన యొక్క జీవన శైలి,
అంటే ప్రజలకు ఏదో చెప్పాలి. ప్రజలకి చెప్పవలసి వచ్చినప్పుడు ఎలాగా మనము సన్మార్గంలో ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు ఎలాగ ప్రేమించుకోవాలి, ఆ ప్రేమ ఎంతవరకు ఉండాలి, అంటే ప్రేమించడం అని అంటే కనుక ఏదో చిన్నగా మనం చెప్పడమే కాకుండా ఆ ప్రేమకు పరిమితి ఎంతవరకు ఉంది. తర్వాత నువ్వు డెడికేషన్తో కనుక ఏదన్నా చేస్తే అది ఎంతవరకు ఎటువంటి ఆ కాన్ఫిడెన్స్, విశ్వాసం నీలో ఉండాలి ఒక పని మొదలుపెట్టినప్పుడు. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఏ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్ నీ ప్రేమ కోసం లేదంటే కనుక నీ నమ్మకం కోసం చేయాలి. ఈ మూడు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ప్రజలకు చెప్పడం అనేది కూడా జరిగింది. మీకు తెలుసు, ప్రేమించడం అని అంటే కనుక ఇందాక మేడం గారు చెప్పినట్లు, ఇంతకుముందు కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు, ప్రేమించడం అని అంటే ఎక్కడి వరకు ప్రేమించాలి? అసలు యాక్చువల్గా ఈ జనాల కోసమే ఆయన వచ్చాడు కాబట్టి క్రూసిఫై చేస్తున్న టైంలో తనని అవహేళన చేస్తున్న వాళ్ళని కూడా క్షమించే లెవెల్కి రావడం, తనని హింసించే వాళ్ళు కూడా క్షమించాడు అని అంటే కనుక దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ది లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ దిస్ మ్యాన్ కైండ్. ఆ టైప్ అంత లెవెల్ ఆఫ్ ప్రేమ ఉంటేనే మనము ఆ ప్రేమని అట్లా పంచగలుగుతాం. అదేవిధంగా నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కూడా నువ్వు రియల్గా విశ్వాసం నీలో ఉంటే కనుక ఇప్పుడు నువ్వు ఈ పర్వతాన్ని కూడా నువ్వు మూవ్ చేయగలవు అని చెప్పేసి, అంటే నీకు అంత విశ్వాసం నీకు ఉండాలి, అంటే అంత నమ్మకం ఉంటే అది లైఫ్లో నువ్వు డెఫినెట్గా సాధిస్తావని చెప్పేసి అని అంటాం. మనం కూడా ఇప్పుడు అనుకుంటాం, ఇతను నమ్మాడు కాబట్టి నేను కలెక్టర్ అవుతాను, లేకపోతే ఒక ఉద్యోగం సాధిస్తాను, లేదంటే ఒక ప్రయోజకమైనటువంటిది ఏదో చేస్తానని చెప్పి పూర్తిగా నీకు విశ్వాసం ఉన్నప్పుడే, ఈ సమాజాన్ని మారుస్తానన్న విశ్వాసం ఉన్నప్పుడే, అంత విశ్వాసం ఉంటేనే అది జరుగుద్ది అని చెప్పేసి అనేది కూడా మనకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పే ప్రతి మాట, ప్రతిది కూడా మనకి ప్రతి ఉద్యమాల్లో కానీ లేకపోతే ఒక సాధించడంలో కానీ అదంతా ఎందుకు మన స్వతంత్ర ఉద్యమం అంతా కూడా ఆయన యొక్క ప్రిన్సిపల్తో ముడిపడి ఉన్నది. ఒక చెంప మీద కొడితే ఒక చంపించినట్టు అహింస అనేది ఆల్మోస్ట్ అక్కడి నుంచి తీసుకున్న ప్రిన్సిపలే కాబట్టి ఆ రోజు బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి మనము ఈరోజు స్వతంత్రంగా ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఆయన తూచా తప్పకుండా మన గాంధీ గారు అనుసరించారు కాబట్టి ఆ రకంగా రావడం జరిగింది. దాని యొక్క పవర్ అది. సో అదేవిధంగా అప్పుడు అందరం కూడా కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అంటే కనుక నాకున్నది వాళ్ళకి ఇస్తాను, లేనివాడికి ఇస్తాము, అతను ఇంకొకరికి ఇస్తారు, అట్లా ఇచ్చుకుంటే ఇప్పుడు సమాజం అనేది ఏర్పడతాం. అప్పుడు నీకు లేనోడు ఉండడు, ఉన్నవాడు ఉండదు. సో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ని ఒక అగ్రెసివ్గా తీసుకెళ్ళినటువంటి రిలీజన్గా మనము ఈరోజు అప్పుడప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనము ఈ సమాజంలో అనేక మంది ఉన్నాము. అక్కడ ఓన్లీ క్రైస్తవుల్నే ప్రేమించండి లేకపోతే వేరే వాళ్ళు ప్రేమించండి అనేది కాకోకుండా ఆయన సర్వమానవాళి అన్నారు కాబట్టి మనం అదే ప్రిన్సిపల్. సో అందరం కూడా కలుపుకుంటూ మంచి సమాజంలో మనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనందంతో మనం అందరం గడిపి, సో ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాలను మనం ఫాలో అవుతూ మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు కూడా ఆయన ప్రిన్సిపల్స్ని అన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ సుఖ సంతోషాలతో మొత్తం జిల్లా అంతా కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారు రాజాబాబు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసిన పెద్దలు మాగొంటి శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొంటి శ్రీనివాసరెడ్డి గారికి, మేయర్ సుజాత్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ పార్థసారథి గారికి, డిఆర్ఓ ఓబులేష్ గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ ఇచ్చినటువంటి క్రైస్తవ సోదరులందరికీ, మీడియాకి నమస్కారాలు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడాను
క్రిస్మస్ మాసం. విశ్వాల రక్షకుడు ప్రజలకి భయాన్ని దూరం చేసి తను ఉన్నానని నమ్మకం కలిగించినటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి క్రిస్మస్ డిసెంబర్ 20వ తేదీ సందర్భంగా డిసెంబర్ మాసం అంతా కూడాను సెమీ క్రిస్మస్ వేదికతో వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాలను కూడా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం చేసిన గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా లోకానికి కరుణ, దయ, ప్రేమ అనేని పరిచయం చేస్తూ వీటి ద్వారా దైవ మార్గాన్ని చేరచ్చు అనేది సూచించినటువంటి లోకరక్షకులు జీసస్ క్రైస్ట్ తను సిలువ మోస్తూ ప్రజల పాపాలను భరిస్తూ అదేవిధంగా రక్తాన్ని చిందిస్తున్నప్పటికీ కూడా ప్రజలకి విశ్వాసాన్ని కల్పిస్తూ దైవ చిత్తం అనే దాన్ని సూచించినటువంటి మహోన్నత వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మతం విశ్వదేవుడిగా ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రంథంలో వారు చెప్పినటువంటి ప్రతిదీ కూడా గ్రంథంలో మంచి సత్ప్రవర్తన, విలువలు, బంధాలకు ఉన్నటువంటి వాటిని మనం ఆచరించాలని కోరుకుంటూ ఇందా పెద్దలు కొన్ని విషయాలు అడిగారు. సింగమాష్ గారు చెప్పిందనైతే కొన్ని అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాటిని ముఖ్యమంత్రి గారు పరిశీలనకి ఉన్నటువంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి విషయం ఉంది. తర్వాత ప్రభుత్వం కూడా ఒక మాట ఇచ్చింది, ఏ మతం ఉన్నా వారి మత హక్కులను కాపాడేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ఆ విషయాన్ని ఈ వేదిక ద్వారా సెమీ క్రిస్మస్ వేదిక ద్వారా నేను మీకు పంచుకుంటున్నాను కూడా మేము తెలియజేసుకుంటూ, మనకి అందరం చూసాం వాగ్దానం తీసుకోవటం, సాక్ష్యం చెప్పటం, దీని అనేది ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రాస్టర్లకు కూడా ఇచ్చే గౌరవం ఎలాంటి బకాయిలు లేకుండా రెగ్యులర్గా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. 19కి మునుపు చర్చిల నిర్మాణానికి ఆర్థిక సహకారం అంతకుముందు లేదు, క్రిస్టియన్ సొసైటీలు మాత్రమే నిర్వహించేటువంటిది. ఆ రోజు జీవో తీసుకురావడం వచ్చింది. ఇప్పుడు కూడా అదేవిధంగా చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహకారం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. దాంతోపాటు క్రిస్టియన్ మైనారిటీల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి వాటితోటి వారికి సహాయ సహకారాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం ఈ కలెక్టరేట్లో మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు డిఆర్ఓ ఓబులేష్ గారు అయితే నేను ఆయన కొత్తగా అంటే ఇక్కడ వేరే విధంగా కాదు, మన పార్థసారథి గారు చెప్పినట్టు పూర్తిగా వాక్యంలో నిమగ్నం అయిపోయారు. అంతకు మించి మేయర్ గారు చెప్పటం, కలెక్టర్ గారు కూడా అంటే ఇక్కడ ఎక్కువ మంది విశ్వాసకుల మధ్యలో మనం ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కేక్ కట్ చేసే ముందు అందరూ కూడా ఒకసారి దీపం వెలిగించు, చేతుల మీద పడతాయి. లైట్స్ ఆఫ్ చేయండి, పక్కన లైట్స్ ఉంటే ఆఫ్ చేయాల్సింది. కేక్ కూడా తీసుకురండి, కేక్ కూడా తెచ్చిపెట్టండి. ఇది లైట్ ఆఫ్ చేసిన తర్వాత కేక్ కటింగ్. లైట్స్ ఆఫ్ చేయండి. అందరు షేర్ చేసుకోండి అమ్మా దీపాలు. ఒకళ్ళనొక చేతులుంటే ఒకళ్ళు వేగలు. ఫాదర్ దేవునికి స్తోత్రం. ఇలా దీపాలు వెలుగుతూ ఉన్నాయంటే కారు చీకటిలో కాంతి రేఖల్లా ఆశలు కోల్పోయిన జీవితాలకు నేనున్నాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను అని పరలోకము నుండి భూమి మీదకి అరుదించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది ఆకాశంలో. ఆ నక్షత్రము యేసు ఉన్న చోటుకు తీసుకెళ్ళింది. అలాగే యేసు ప్రభుల వారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, చీకటిలో ఉన్న మీరు వెలుగులోకి రమ్మని వెలుగు చూపిస్తూ, ఈ వెలుగుతూ అనేకులకు మంచి దారిని చూపిస్తూ
సద్భక్తితో బ్రతుకుతూ ఆశీర్వాదకరంగా లోకానికి ఉండాలని క్రైస్తవ సమాజాన్ని సూచిస్తున్న ఈ దీపారాధనను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు, నీకు వందనాలు. మీరు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించి చీకటిలో ఉన్న మా బ్రతుకులను వెలుగుమయంగా చేసి మీరు మమ్మల్ని వెలిగించి మా కొరకు ఈ క్రొవ్వొత్తిలా కరిగిపోయి మాకు వెలుగునిచ్చారు. అలాగే మేము తగ్గించుకొని లోకాన్ని ప్రేమిస్తూ, ఇదిగో శత్రువులను ప్రేమిస్తూ, క్షమిస్తూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ మా భారతదేశ క్షేమాన్ని కోరి ఆశీర్వాదకరంగా వెలిగించబడే బిడ్డలుగా అనేకులను నీతి మార్గంలో నడిపించే వ్యక్తులుగా మమ్మల్ని వాడుకొనమని యేసు ప్రభు పేరట మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కేక్ కటింగ్ అయిన తర్వాత ఆశీర్వాదం లాస్ట్గా సామ్రాట్ ఐఈఆర్ఎఫ్ వారి చేత ఆశీర్వాద ముగింపు ఉంటుంది. తర్వాత అందరూ భోజనాలు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై, నిజమే నిజమే దినవరుడై ఉదయించే, రేడు నేడు జనించినడు ఆనందం అద్భుతం. రేడు నేడు జనించినడు సంతోషం సమాధానం. లేఖనం నెరవేర్పుకై ఏతించెను ప్రభువు, దూత తెలిపెను ప్రభు రాకను, బాసురంభము క్రీస్తు. రాజితంబము తేజంబముతో ఉద్భవించినాడు, అంబరమున విర్భవించే నీతి సూర్యుడై. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. రాజు అయిన మెస్సయ్యను పూజింపను రండి, అద్వితీయుండగు కుమారుని చూద్దాము రండి. మహిమ ఘనత ప్రభావములతో మహిళ వెలసినాడు, భూమిపై దిగి వచ్చి మన కొరకు పాపహారుడై. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ముగింపు డాక్టర్ కె సామ్రాట్ ఐఈఆర్ఎఫ్ వచ్చారు. క్లోజ్ చేద్దాం సార్. Every knee will bow,
Jesus is the Lord. ప్రార్థన చేద్దాం. Jesus is the పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు, నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభుత్వం ద్వారా మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మీరు జరిగించినందుకే వందనాలు చెల్లిస్తూ, కార్యక్రమ విషయంలో అన్ని విషయాల్లో సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు ప్రభు పేరట మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంత పనులున్నా కూడా వచ్చిన రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రులు డోలా బాలా వీరాంజనేయులు గారికి, ఎంపీ మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు గారికి, ఉగ్ర నరసింహారెడ్డి గారికి, మన శాఖ కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, గంగాడ సుజాత గారికి, మేయర్ గారికి, అదేవిధంగా మమ్మల్ని అన్ని విధంగా నడిపించిన థ్యాంక్ యూ బ్రదర్, మా డిఆర్ఓ గారు ఓబిలేస్ గారికి, మరియు అందరు అధికారులకు, పార్టిసిపేట్ చేసిన అందరు అధికారులకు, మరియు ప్రతి ఏర్పాట్లో కూడా మాకు సహకరించి ఎటువంటి సమస్య రాకుండా కూడా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే మైనారిటీ డిపార్ట్మెంట్ ఉంటే చిన్న డిపార్ట్మెంటు, అన్ని విధాలుగా సహకరించి ఏర్పాటు చేస్తున్న మిగిలిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా నేను ముఖ్యంగా మీ అందరూ కూడా వినయపూర్వకంగా కోరుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతం తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. Every knee